ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. మనము ఉపయోగకరంగా వాడుకుందాం. చదువును నువ్వు ప్రేమించు, అది నిన్ను ప్రేమతో పెంచుతుంది, అలాగనే గెలిపించుతుంది, ఉన్నతంగా నిన్ను ఉంచుతుంది. చదువుకి అంత విలువ ఉంది, శక్తి ఉంది. సరే, ఈరోజు పాఠ్యాంశంలోకి వెళ్దాం. మనం ఈరోజు నేర్చుకునేది ఎకలాజికల్ పిరమిడ్స్. సో జీవావరణ పిరమిడ్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎకలాజికల్ పిరమిడ్స్. సో జీవావరణ శాస్త్ర పిరమిడ్స్. You may have heard the word pyramid of Egypt. ఈజిప్ట్లో పిరమిడ్ల గురించి మనకి కొంత తెలిసి ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు కూడా. సో ఇంతకీ పిరమిడ్ అంటే ఏంటో చూద్దాం. The ecologists used this idea of pyramid to show the relationship among the organisms in the existing food chain. సో ఆహారపు గొలుసులో ఒక జీవికి ఇంకొక జీవికి ఉండే రిలేషన్షిప్, సంబంధాన్ని తెలియజేయడానికి, వాటిని వివరించడానికి జీవశాస్త్ర మనకి జీవావరణ శాస్త్ర ఎకాలజిస్ట్ పిరమిడ్ అనే ఒక భావాన్ని ఉపయోగించుకున్నారు. అది ఒక రేఖాచిత్రం, జామెట్రికల్ సెన్స్, జామెట్రికల్ షేప్, జియోమెట్రిక్ షేప్. సో ఈ పిరమిడ్ లో మనకి రిలేషన్స్ తెలుస్తాయి. జీవికి మధ్య ఉండే రిలేషన్ ని తెలియజేయడానికి, అలాగే వాటిని వివరించడానికి ఇవి సహాయపడతాయి. పిరమిడ్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, నిర్మాణం జామితీయంగా ఉంటుంది. Geometric. The shape of the pyramid is in geometric sense. జామితీయ చిత్రము. అలాగే మనకు తెలుసు ట్రయాంగిల్. చూడడానికి the surfaces of the pyramids are converge at the point of the tip of the point of pyramids. ఏవైతే దీని తాలూకా ఉపరితలాలు ఉన్నాయో ఆ ఉపరితలాలన్నీ కూడా ట్రయాంగిల్లో ఉండి అవన్నీ కలిసి చివరిలో అవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి, కొన భాగంలో. సో ఆ విధంగా ఉంటుంది పిరమిడ్ అనేది. అలాగే కిందన బేస్ అనేది ఉంటుంది. సో దానికి ఆధారం. ఈ బేస్ అనేది ద బేస్ ఆఫ్ ది పిరమిడ్ కెన్ బి ట్రయాంగులర్, quadrilateral, quadrilateral or polygonal, the shape, polygonal shape. అవి వీటి తాలూకా బేస్ అన్నది త్రిమితీయంగా ఉండొచ్చు,
త్రికోణాకృతిలో ఉండొచ్చు, లేదా చతుర్ముఖీయంగా ఉండొచ్చు, లేదా బహుముఖీయంగా ఉండొచ్చు. సో ఏది ఎలా ఉన్నా ద సర్ఫేసెస్ ఆర్ ఇన్ ద ట్రయాంగిల్ షేప్. వాటి యొక్క షేప్ మాత్రం అంటే ఉపరితలాలు మాత్రం త్రికోణాకృతిలోనే ఉంటాయి. సో అది దీని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మన ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి చూద్దాం. ఇవి జీవావరణ పిరమిడ్. ఈ జీవావరణ పిరమిడ్లు తెలియజేసేది ఏంటంటే ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఒక ఫుడ్ చైన్ లో శక్తి బదిలీ ఎలా జరుగుతుందన్నది ఇది వివరిస్తుంది. దీస్ ఎకలాజికల్ పిరమిడ్స్ షో ద ఫ్లో ఆఫ్ ది ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు ది అదర్ ఆర్ అనదర్. సో ఒకదాని నుంచి ఒకదానికి శక్తి మార్పిడి ఎలా జరుగుతుందో ఈ జీవావరణ పిరమిడ్లు అనేవి తెలియజేస్తాయి. దీన్ని తెలియజేసినది చార్లెస్ ఎల్టన్. చార్లెస్ ఎల్టన్ ప్రొడ్యూస్డ్ ది పిరమిడ్ ఏరియా. బ్రిటిష్ శాస్త్రవేత్త 1927లో ఈయన ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ introduced this idea by the Charles Elton in 1927. Charles Elton. సో ఈయన తెలియచేయడం జరిగింది. దీంట్లో లెవెల్స్, ట్రాపిక్ లెవెల్స్, పోషక స్థాయిల గురించి మనం ఇంతకుముందే ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ పోషక స్థాయిలు అనేవి ప్రొడ్యూసర్స్ అనేవి బేస్లో ఉండి ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఉన్నత వినియోగదారులన్నీ ఒకదానిపైన ఒకటి చేరి చివరి వరకు టాప్ కార్నివర్స్ వరకు ఏర్పడి ఉంటాయి. సో ద జియోగ్రాఫిక్ of the geographic of the that's ecosystem, the feeding levels, ecosystem of the feeding levels or trophic levels. That means the geographic, the graphic, this type of pyramid graphic representation represents the trophic levels of the ecosystem by the pyramid shapes. సో ఇక్కడ పిరమిడ్ అనే రేఖీయ చిత్రాల ద్వారా ఒక ఆవరణ వ్యవస్థ యొక్క పోషక స్థాయిని తెలియజేసే రేఖా చిత్రాలు ఇవి. సో వాటిని మనం ఎకలాజికల్ పిరమిడ్స్ అన్నాం. సో ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి ఏంటంటే గ్రాఫిక్ రిప్రజెంటేషన్, graphic representation of trophic levels are feeding levels. Trophic levels are feeding levels of ecosystem.
by the pyramid structure. By the pyramid structures are called as ecological pyramids. దీనిలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం the base of the pyramid reproduces this graphic represents the producers at the base, the first level, the feeding level. So first feeding level. Trophic level, that means ప్రాథమిక మొదటి పోషక స్థాయి అనేది ఉత్పత్తిదారు. సో ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఇది బేస్, ఉత్పత్తిదారు ప్రొడ్యూసర్స్, అది బేస్ లో ఉంటుంది. సో ద ఫస్ట్ ఫీడింగ్ లెవెల్ ఇన్ ది గ్రాఫిక్ పిరమిడ్ at the base level, at the base the other consecutive trophic levels, primary, secondary, tertiary and top carnivores. సో తర్వాత ఉన్న 4 మనం చెప్పుకున్న పోషక స్థాయిలన్నీ కూడా one is above the other up to the top carnivores. ఉన్నత వినియోగదారుల వరకు కూడా అవి ఒకదాని మీద ఒకటి అమర్చబడి ఉంటాయి. సో ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఇంకా వెళ్తుంటే టాప్ కార్నివర్స్. సో ఈ విధంగా స్థాయిలు అనేవి ఒకదాని మీద ఒకటి చివరి వరకు కూడా టిప్ ఆఫ్ ది పిరమిడ్ వరకు ఏర్పడి ఉంటాయి. ది ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ 3 types. 3 రకాలు ఉన్నాయి ఇందులో. జీవవర్గ పిరమిడ్లు 3 రకాలు. ఒకటి pyramids of numbers, pyramids of biomass, pyramids of biomass. ఒకటి జీవవర్గ పిరమిడ్లు అని అంటాం మనం. బయోమాస్. దాని తర్వాత నెంబర్స్ అనేది ఒకటి. సో ఈ పిరమిడ్స్ అనేవి 3 రకాలుగా మనం చెప్తాం. ఎకలాజికల్ పిరమిడ్స్ 3 types. The first one is pyramids of numbers. The second one is pyramids of biomass. జీవద్రవ్యం, ద్రవ్యశక్తి. Third one, pyramids of energy. So pyramids have 3 types. Ecological pyramids are divided into 3 types. The first one is pyramids of numbers, సంఖ్యా పిరమిడ్లు. అలాగే జీవద్రవ్య పిరమిడ్లు, ద్రవ్యరాశి, జీవ ద్రవ్యరాశి తాలూకా పిరమిడ్, ద్రవ్యరాశి పిరమిడ్లు. ద థర్డ్ వన్ శక్తి పిరమిడ్, pyramids of energy.
సో ద్రవ్యరాశి పిరమిడ్లు, సంఖ్యా పిరమిడ్లు అండ్ శక్తి పిరమిడ్. ఈ విధంగా జీవావరణ పిరమిడ్లు అనేవి 3 టైప్స్. ఇప్పుడు మనం సంఖ్యా పిరమిడ్ల గురించి చూద్దాం. ద ఫస్ట్ వన్, pyramids of numbers. Sankhya pyramid. Generally, in the pyramids of numbers, the organisms in the base producers are more in the number. The number of organisms from the base to the top decrease. The number of organisms decrease and the size of organisms increase in these pyramids. So సంఖ్యా పిరమిడ్లలో ఆ పేరులోనే ఉంది. ఉత్పత్తిదారుల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్పత్తిదారులకు వెళ్తున్న కొద్ది, పైకి వెళ్తున్న కొద్ది జీవుల తాలూకా పరిమాణం పెరుగుతుంది, వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. సో అది ఇందులో మనకి తెలుసు. నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ డిక్రీజ్, బట్ నెంబర్ ఆఫ్ the number size of organisms increase. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఒక పిరమిడ్ చూద్దాం. ఒక ఫారెస్ట్ తీసుకుంటాం, లేదా ప్రొడ్యూసర్స్ గ్రాస్ a forest. Producers, primary consumers, secondary consumers, tertiary consumers. So the base of this pyramid can be quadrilateral, chaturmukhi vedha. ఇలాగ చతుర్ముఖిగా ఉంది. ఇది ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ లో ఇది ఫారెస్ట్, అడవి. ఫారెస్ట్ అడవిలో అనేకమైన చెట్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ లీవ్స్. వీటి మీద ఆధారపడేవి ఎఫిడ్స్. ఎఫిడ్స్ ఆర్ ది consumers, primary consumers. So ఇవి numerous, అనేకమైన ఉంటాయి. numerous and very small insects. These are ladybirds. అక్షంత పురుగులు అంటాం. ladybirds, అక్షంత పురుగులు. These are larger, వీటికంటే పెద్దవి, బట్ నాట్ న్యూమరస్. వీటంత సంఖ్య మాత్రం వీటిలో ఉండదు, వీటికంటే తక్కువగా ఉంటాయి. న్యూమరస్. సో ఇవి వీటికంటే తక్కువగా ఉంటాయి. దీని తర్వాత ఇవి బర్డ్స్, పక్షులు. వీటిని తినే పక్షులు, ఈ ఇన్సెక్ట్స్ తినే పక్షులు. వీటి సైజు వీటికంటే పెద్దదిగా ఉంటాయి. సైజ్ లార్జ్ ఉంటాయి. నెంబర్ తగ్గుతుంది, స్మాల్ నెంబర్, స్మాల్ ఇన్ నెంబర్.
చాలా తక్కువ. పెద్దవిగా ఉంటాయి, లోయెస్ట్ నెంబర్. తర్వాత హాక్, డానియల్, ప్రాబబ్లీ. ఇవి ఏ పెయిర్ 1 or 2 ఉంటాయి, a single pair. It may be pair in the top, very big, very large in size, very large in size. Then these insectivores, ఈ కీటకాలు తినే కీటకభక్షకాలు ఏమున్నాయి, వాటికంటే ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. A big size than the birds. సో ఈ విధంగా పైకి వెళ్తున్న కొద్ది వాటి సైజు పరిమాణం పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాటి సంఖ్య చూస్తే పైకి వెళ్తున్న కొద్ది పెయిర్ చివరికి ఒకసారికల్లా ఒక హాక్ అనేది సింగిల్ పెయిర్ లో ఉంటాయి, సైజ్ మాత్రం పెద్దగా ఉంటాయి. ఇది మనకు తెలియజేస్తుంది. అయితే దీంట్లో మనం ఈ షేప్ చూసినప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక బనియన్ తీసుకున్నాం అనుకోండి. బనియన్ మనిషిని తీసుకుంటే ఇది బేస్ కాబట్టి ఒకటే చెట్టు తీసుకున్నాం కాబట్టి బేస్ ఆ విధంగా ఉంటుంది. దానిపైన అనేకమైన ఇన్సెక్ట్స్ ఉంటాయి. దీనిపైన ఇన్సెక్ట్స్, సో ఇన్సెక్ట్స్ ఆర్ మోర్. దీని మీద ఒక వుడ్ పెక్కర్ ఉంది. వుడ్ పెక్కర్, సో గోపి పెక్కర్ వస్తుంది, వాటర్ పెక్కర్. సో వుడ్ పెక్కర్ అది సింగిల్ గా ఉంది. సో దీన్ని గ్రాఫిక్ పిరమిడ్ లో మనకి వేస్తే, రేఖ చిత్రం వేస్తే ఈ విధంగా వస్తుంది. శంకు ఆకృతి. కానీ జనరల్ గా మనం ఏదైనా చూస్తే సంఖ్యా పిరమిడ్ అనేది అప్రైట్, నిలువుగా ఉంటుంది. ఇది అప్రైట్ షేప్, అప్రైట్, నిటారుగా. Generally, the shape of the pyramids of numbers are upright, నిలువుగా ఉంటాయి. కానీ ఏదైతే ప్రొడ్యూసర్స్ సింగిల్ ట్రీ అయ్యిందో అలాంటి సమయాల్లో దాని తనకు షేప్ మారుతుంది. ఇట్ విల్ బి చేంజ్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్ షేప్. ఇన్ జనరల్ ఈ ఏదైతే సంఖ్య పిరమిడ్ ఉందో ఎప్పుడు కూడా నిటారుగానే ఉంటుంది, అప్రైట్ గా ఉంటుంది. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ద షేప్ ఆఫ్ ది వాట్ ఎవర్ మే బి ద షేప్ ఆఫ్ దిస్ పిరమిడ్స్, ద బేస్ ఆల్వేస్ producers goes to occupy the base of the pyramid. It's common. దీని తాలూకా షేప్ ఎలా ఉన్నా, శంఖాకారంలో ఉండొచ్చు, లేకపోతే ఇలాగా అప్రైట్ లో ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే బేస్ లో మాత్రం అడుగున ప్రొడ్యూసర్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి. ప్రొడ్యూసర్స్ అనేవి ఎప్పుడు బేస్ లోనే ఉంటాయి. వాట్ ఎవర్ మే బి ద పిరమిడ్స్, ప్రొడ్యూసర్స్ goes to the base of the pyramid. సో ఎప్పుడు కూడా బేస్ ని ఆక్యుపై చేసేవి ప్రొడ్యూసర్స్ మాత్రమే. సో ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ విధంగా మనకి జీవవాద శాస్త్రవేత్తలు పిరమిడ్స్ అనే భావాన్ని ఉపయోగిస్తూ రేఖా చిత్రాల ద్వారా మనకి జీవుల మధ్య, అంటే ఫుడ్ చైన్ లో ఉండే జీవుల మధ్య సంబంధాలని వాటిని వివరణాత్మకంగా చెప్పడానికి, వివరించడానికి, వాటి గురించి వివరించడానికి పిరమిడ్స్ అనే భావాన్ని తీసుకోవడం జరిగింది. వాటి గురించి మనం ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ 3 టైప్స్ మనం చూసాం. ద ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ ఆఫ్
pyramids of numbers, pyramids of biomass, ద్రవ్యరాశి పిరమిడ్ అంటాం ఇది, బయోమాస్ ద్రవ్యరాశి. సో పిరమిడ్స్ ఆఫ్ ఎనర్జీ, శక్తి పిరమిడ్. సో అందులో మనం ఇప్పుడు సంఖ్యా పిరమిడ్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సంఖ్యా పిరమిడ్ అనేది ఏంటంటే సంఖ్య పైకి వెళ్తున్న కొద్ది తగ్గుతుంది, జీవుల తాలూకా పరిమాణం మాత్రం పైకి వెళ్తున్న కొద్ది పెరుగుతుంది అనేది దీని నుంచి మనకు తెలుస్తుంది. అలాగే సాధారణంగా ఇవి నిలువుగా ఉండే పిరమిడ్లు కానీ ఎప్పుడైతే బేస్ లో ఉత్పత్తిదారి ఒక పెద్ద చర్చ అయినప్పుడు తీసుకున్నప్పుడు అలాంటి సమయంలో వాటి తాలూకా షేప్ మారుతుందని చెప్పి మనకు అర్థమైంది. సో ఏ షేప్ ఆఫ్ ది పిరమిడ్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా బేస్ లో ఎప్పుడు ప్రొడ్యూసర్సే ఉంటాయన్న విషయాన్ని, ఉత్పత్తిదారులే ఉంటాయన్న విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రిమిడ్ విద్యార్థులారా దీని ద్వారా నోట్స్ తయారు చేసుకోండి. ప్రతి రోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే, వినియోగించుకుందాం మంచిగా. చదువును నువ్వు ప్రేమించు, అది నిన్ను ప్రేమతో పెంచు, నిన్ను గెలిపించు, నిన్ను ఉన్నతంగా ఉంచు. విద్యార్థులారా కరోనాకు దూరంగా ఉండండి, మన 5 ఆయుధాలని పాటించండి. మాస్క్ ధరించడం, చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా శానిటైజ్ చేసుకోవడం, అలాగే మాస్క్ పెట్టుకోవడం, దూరాన్ని పాటించడం, మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం. సో ఈ విధంగా మనం చక్కగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయవలసిందిగా కోరుతూ విసిగించిన విషయాన్ని అందించడానికి ప్రయత్నించే మీ ఆనందరాజు ఈ ఆనందం. బై. గాడ్ బ్లెస్ యు.